చూసుకుని తగలబడిపోతా. ఈ న్యూస్ కూడా నాకు కాదు. నేను ఈడెన్ హోమ్స్ చీర్యాల విలేజ్ గ్రౌండ్ ఫ్లోర్ G3 అపార్ట్మెంట్ ముందున్నా సార్. బండ్ల కూడా అందరికి తెలుసు, మా అత్తమ్మకి తెలుసు, మా మామయ్యకి తెలుసు, కీసర పోలీస్ స్టేషన్ SI సార్కి తెలుసు, ASI సార్కి తెలుసు, పెట్రోలింగ్ పోలీసు జీవుల సార్ తెలుసు, రామలింగం సార్కి తెలుసు. అందరు తెలిసినా కూడా నన్ను మోసం చేసి కావాల్సుకొని వాళ్ళ దగ్గర ఉండి నన్ను అన్యాయం చేసి ఇక్కడ ఉన్నా కూడా ఒక్కరు కూడా రావట్లేరు. 6 సంవత్సరాల నుండి నాకు జరిగిన న్యాయం ఇప్పుడు కూడా నాకు జరగదు. ఏమి జరిగినా క్షేమం ఇక్కడ నుండే పోతుంది సార్. ఇది రికార్డు కావాలంటే మీకు చేసిన ఇది ఖచ్చితంగా సీతక్క దగ్గర పోవాలి. నా అన్యాయానికి కారణం ఎవరు అందరూ తెలియదు సార్. సరే సార్, సరే సార్, చచ్చినాకనే రండి, పోలీసులు చచ్చినాకనే రండి మీరు సార్. వస్తానే అంటాడు, నేను వచ్చిన ఇప్పుడు డోర్ తీయడు. కొన్ని ఇప్పటి మంది మీ ముందు టైం ఇది చేయడానికి వస్తానే అంటాడు. నేను నాకు నా భార్య పిల్లలు కావాలనే అంటాడు, డోర్ తీయడు. విసుగు చూసి 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 నేనే వెళ్ళిపోవాలి. రాను అని అనడు, ఆయన వద్దు అనడు. వస్తా అంటాడు, మొహం చాటేస్తాడు. వస్తా అంటాడు, మొహం చాటేస్తాడు. ఇస్తా అంటాడు, ఇవ్వడు. పోలీసు వాళ్ళని ఇట్లనే పిచ్చోళ్ళని చేస్తాడు, ప్రెస్ వాళ్ళని ఇట్లే పిచ్చోళ్ళని చేస్తాడు. నా తల్లిదండ్రులు ఇంకా వస్తా అంటాడు కదమ్మా, ఆగరా తల్లి, ఓపిక రా తల్లి. 6 సంవత్సరాలు ఓపిక ఉన్నా సార్. అమ్మా, ఇల్లీగల్ అఫేర్స్ వల్ల వచ్చే డబ్బులకి ఆశపడిన నా అత్తమామ. ఇవే కారణాలు. నా అత్తమామ అయినా చెప్పాలి కదా, నేను పెద్దలకు వచ్చిన పిల్లలే, నీకు చిన్న పాప ఉంది, ఎట్లా డబ్బులు దానికి ఎట్లా వెళ్తుంది అని అడగాలి కదా సార్. వాళ్ళు అడగరు సార్. ఆమెకేంది ఇచ్చేది అంటారు. నేను లోపట ఉన్నారు సార్, తీయరు. ఎందుకు తీయరు సార్? నా బిడ్డ ఏం పాపం చేసి, నా కొడుకు ఏం పాపం చేసి, నేనేం పాపం చేసిన? అసలు కాళ్ళు కడిగి కట్నాలు ఇచ్చి ఇల్లు అమ్ముకొని నేను ఇంటికి వచ్చిన. నేను వస్తే నన్ను నీ బిడ్డకైతే అట్లనే చేస్తావా? నేనేం తప్పు చేస్తే చెప్పి మార్చుకుంటా. వస్తా అని ఇప్పుడు గడపొద్దు, వస్తా అని నా జీవితాన్ని గడపొద్దు. 6 సంవత్సరాలు గడిపినవు, రాను అనడు, వస్తానే అంటాడు. వస్తా అంటాడు, రాడు. రేపటి రోజున ఫోన్ ఎత్తాడు, రేపటి రోజున ఇంట్లోనే ఉండరు. నెలలు ఎప్పుడు పారిపోతారో తెలియరు.